40 దినాల వరకు ఆయన భూమి మీద సంచరించి 40వ దినమున అందరూ చూస్తూ ఉండగా ఈ ప్రదేశం నుండే పరలోకమునకు ఆరోహణంగా వెళ్ళారు. మరలా ఆయన తిరిగి ఇక్కడికే రాబోతున్నారు 1000 ఏళ్ళ పరిపాలన కొరకు. అంటే ఇక్కడ నుండి ప్రభు ఎత్తబడ్డారు. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, క్రైస్తవ నిరీక్షణ మరణంతో మానవ జీవితం ముగింపు కాదు. మనం మరణించిన తర్వాత మనము మరలా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రితో కూడా యుగ యుగాలు 1,000 సంవత్సరాలు మనం జీవించబోతున్నాం. రెండవది ఏంటంటే, ఈ ప్రదేశంలో ప్రభు ఆరోగ్యంగా వెళ్ళారు. మరలా తిరిగి ఆయన ఇక్కడికే వచ్చి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేయబోతున్నారు. అభిప్రాయ ప్రకారం ఇవి యేసయ్య యొక్క పాదములని విశ్వసిస్తారు. ఇక్కడ నుండి ఆయన ఆరోగ్యంగా వెళ్ళారని, మరలా తిరిగి ఆయన ఇక్కడికే వచ్చి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆయన కొరకు ఒక సింహాసనం ఏర్పరచబడుతుందని మనం విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మళ్ళా మనకు భూమి మీద కూర్చున్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఇది ఆయన సింహాసనం ఉండబడే చోటు. అంటే ఆయన పరిపాలన నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా బాధాకరమైన స్థలంలో మనం ఉన్నాం. నిజంగా ఆయన పాదం ఉండకూడదు ఆయన పాదముద్రలో ఆయన నడగాలిన ప్రదేశం, ఆయన ఎంతమంది చోటు, ఆయన ఆరోగ్యమైన చోటు మనం తాకి నడిచి ఆయన నిజంగా మీరు ఆశీర్వదించబడిన వారు. ఆఫ్రికన్స్ యొక్క దర్శనం చేస్తే పనికి మాన పేదవాడి సైతం కూడా వారి జీవితంలో ఒకసారి ఇస్రాయేల్ దర్శించుకోవాలి.